నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు. చాలా దేశాలు తిరిగాడు. 190 పైగా దేశాలు తిరిగాడు. చూస్తూ ఉంటాం వీడియోలు. ప్రతి దేశంలో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగే అందరూ ఉండాలని కోరుకోవడం. మరి పిచ్చోడా, ఎంత విలువ సంపాదించుకున్నావో అంత దిగజారిపోయావురా నువ్వు ఒక్క వీడియోతో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీలో నేను 369. ఫ్రెండ్స్, ఒక 3-4 డేస్గా ఒక ఇష్యూ జరుగుతుంది కదా. మన హీరో శివాజీ గారు, అలాగే దానికి అపోజ్ చేస్తూ మన యాంకరు అనసూయ గారు, ఆయన ఒక మంచి మాట చెప్తే దాన్ని తప్పుగా అర్థం చేసుకొని రకరకాలుగా ఇచ్చేస్తున్నారు. ఒక 2 మాటలు ఆయన తప్పుగానే మాట్లాడుండొచ్చు, కరెక్టే. అదే జబర్దస్త్లో ఇదే యాంకర్ అనసూయగా ఉన్నప్పుడు ఎన్ని డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నారో అప్పుడు ఎవ్వరూ అడిగిన వాళ్ళు లేరు. చాలా పెద్ద పెద్దోళ్ళు కూడా దీన్ని తప్పుపట్టారు శివాజీ గారి గురించి. సో ఆయన చెప్పింది ఏంది? బట్టలు మంచిగా వేసుకోండి అమ్మా, మంచిగా తిరగండి. ఆ బట్టల వల్ల మనకు వచ్చే విలువ, గౌరవం వేరే ఉంటుంది. అదే వేరే విధంగా బట్టలు వేసుకుంటే ఆ చూసే చూపు వేరే విధంగా ఉంటుంది. మాట్లాడే మాటలకు వేరే అవకాశం ఇవ్వద్దండి. మంచిగా వేసుకోండి, మంచిగా ఉండండి అని చెప్తే ఈ కాలంలో అది తప్పయింది. ఎంత దరిద్రంగా తయారైందంటే సొసైటీ. అసలు నవ్వాలనో బాధపడాలనో ఇంత వెర్రితనం అయిపోయినారు జనాలు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. సో ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే, మన ఒక పిచ్చోడు తయారయ్యాడు. ఆ పిచ్చోడు దేశాలు బట్టి తిరుగుతా ఉన్నాడు. ఓకే, కష్టపడ్డాడు, ఎక్కడో జాబ్ చేసుకున్నాడు, చాలా లో పరిస్థితిలో ఉండి చదువుకున్నాడు, బయట దేశాలకు వెళ్ళాడు, జాబ్ చేసుకున్నాడు, మళ్ళీ తర్వాత యూట్యూబర్ అయ్యాడు, పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు అని వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో సెలబ్రిటీ అనుకుందాం, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు, మంచిగా ఉన్నాయి. నేను చూస్తూ ఉంటా వీడియోస్. ఏదన్నా మంచి ఇన్ఫర్మేషన్ ఈ స్టాక్ మార్కెట్లో అవి చెప్తూ ఉంటాడు అప్పుడప్పుడు. ఆ వీడియోస్ కూడా మన పిల్లలకి, మా ఇంట్లో పిల్లలకి మేము షేర్ చేస్తాట. నేను తెలుసుకుంటారు అట్లా ఇట్లా అని చెప్పేసి. ఎట్లానే ఇన్ఫ్లుయెన్సర్ కదా, కొద్దిగా షేర్ చేస్తాను, అర్థం చేసుకుంటారు అనేసి. సో ఇంతవరకు బాగునింది. ఇంత కష్టపడి ఇంత డెవలప్ చేసుకున్న అతను మొత్తం ఆ విలువనంతా ఒక్క వీడియో ఇందాక చూశాను, ఆ వీడియోతో మొత్తం తీసుకున్నాడు. ఆ విలువ మొత్తం పోయింది నాకు తెలిసి. నాకైతే పర్సనల్గా అనిపించింది, వీడంత వేస్ట్ ఫెలో నాకు తెలిసి భూమి మీద ఎవడో లేడేమో అనిపించింది. ఎందుకంటే ఒక హోదాకి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడే మాట 10 మందికి మంచిగా ఉండాలి. ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఆ మాటను ప్రతి ఒక్కరు వింటారు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో దాన్ని అనుసరించి బతకాల, మాట్లాడాలా. ఏది పడితే అది మాట్లాడేస్తే చెల్లుబాటు అయిపోతుంది, మనం చెప్తే వినేవాళ్ళు ఉన్నారు, పిచ్చోళ్ళు నాలాగే పిచ్చోళ్ళు ఉన్నారు అని చెప్పేసి అంటే సొసైటీ దాన్ని అంగీకరించదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అతను మాట్లాడిన మాట ఎంత నీచమైన వీడియో చేశాడంటే అసలు నాకు చెప్పాలంటేనే ఇదిగా ఉంది. ఎంత అబ్యూజ్ వీడియో చేశాడు, చాలా చండాలం అనిపించింది. అలాగే గరికపాటి నరసింహారావు గారి గురించి చాలా నీచంగా మాట్లాడావు. అరే బాబు, ఆయన వేదాలు చదివి, ఉపనిషత్తులు చదివి 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మందిని మేల్కొల్పే విధంగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. ఆయన గురించి, ఆయన పర్సనల్ పార్ట్స్ గురించి కోసేయాలి, తీసేయాలి అని ఎంత చుక్షాకరంగా మాట్లాడినావంటే, నీలాంటి వేస్ట్ ఫేలో నిజంగా అసలు నువ్వే కానీ ఈ పరిస్థితిలో ఇదే మాటలు కానీ మన ఇండియాలో ఉండే, ఎస్పెషలీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఉండుంటే చెప్పులు హారం మెల్ల వేసుంటారు నీకు. సీతాదేవి గురించి, మన పురాణాల గురించి మాట్లాడతావు. అరే నువ్వు చదువుకున్న మూర్ఖుడు అని అనుకోలేదురా ఇన్ని రోజులు. నీ వీడియోలు నేను చూస్తూ ఉండి కూడా ఇట్లాంటి వాడినా మనం ఫాలో అయ్యింది. నేను ఒకదే చెప్పండి, నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. నేను నీ కష్టపడే మనస్తత్వం గురించి నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నీలాంటి వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అనిపించి నా మీద నాకే అసహ్యం వేస్తుంది.
నీలాంటి వేస్ట్ విలని ఎక్కడ చూడలేదు. అరే వాళ్ళు చెప్పిన మాటలకి నువ్వు చేసిన వీడియోకి ఏమైనా సంబంధం ఉందిరా? నీలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసే మాటలు ఎలా ఉండాలి తెలిసిన 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. నా పర్సనల్ చెప్తాను, నువ్వు ఒక్కసారి మళ్ళీ ఆ వీడియో చూసుకో. ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత నేను అసహించుకునే వాళ్ళు, ఖచ్చితంగా అన్సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుని ఆ వీడియో చూడు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. నాకు తెలియక మాట్లాడుంటే సారీ. ఆ వీడియో చూసిన తర్వాత నాకు కోపం కంట్రోల్ చేసుకోలేకపోయి ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అలాగే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ ఇది 10 మందికి చూసే అవకాశం కలుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.